Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. క్రీడా రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అదేమిటంటే ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్స్ 2025 ఆసియా యోగాసన ఛాంపియన్షిప్స్ 2025 ఛాంపియన్షిప్స్ 2025 చాలా కీలకంగా ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్స్ 2025 ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్స్ రెండవ ఛాంపియన్షిప్స్. ఈ రెండవ ఛాంపియన్షిప్స్ ఎప్పుడు జరిగాయి అంటే ఏప్రిల్ 25 నుంచి 27 తేదీల మధ్య నిర్వహించబడడం జరిగింది. మరి 3 రోజుల పాటు నిర్వహించబడిన ఈ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్స్ని ఎక్కడ నిర్వహించారు అంటే భారతదేశమే నిర్వహించింది. న్యూఢిల్లీలో కేడి జాదవ్ రెజ్లింగ్ హాల్, ఇందిరా గాంధీ స్టేడియం న్యూఢిల్లీలో నిర్వహించారు. కసాబా దాదాసాహెబ్ జాదవ్ రెజ్లింగ్ హాల్, ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ టోర్నమెంటులో ఓవరాల్గా 170 అథ్లెట్లు 21 దేశాల నుంచి పాల్గొన్నారు. 21 దేశాల నుండి 170 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఈ యోగాసన ఛాంపియన్షిప్స్లో పాల్గొన్నారు. ఈ యోగాసన ఛాంపియన్షిప్స్కి మస్కట్గా సింవహ అనేటువంటి దాన్ని తీసుకున్నారు. మస్కట్ ఏమిటి అంటే సింవహ అనేటువంటి ఒక మస్కట్ని తీసుకోవడం జరిగింది. అయితే భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ యోగాసన భారత్ ఎవరంటే ఉదిత్ సేత్. యోగాసన భారత్ అధ్యక్షులు ఉదిత్ సేత్. అయితే రెండవది భారతదేశంలో జరిగింది. ఫస్ట్ యోగాసన ఛాంపియన్షిప్స్, ఆసియా యోగాసన ఛాంపియన్షిప్స్ 2022లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగితే ఇప్పుడు ఢిల్లీలో జరిగాయి. మరి ఈ యోగాసన ఛాంపియన్షిప్స్లో పతకాల పట్టిక ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. పతకాల పట్టికలో అగ్రస్థానం పొందాలి అంటే ఖచ్చితంగా స్వర్ణాలు ఎక్కువగా రావాలి. మొదటి స్థానం పొందినది భారతదేశం. రెండవ స్థానం పొందినది జపాన్ అనేటువంటి దేశం. అలాగే మూడవ స్థానంలో మంగోలియా, నాలుగవ స్థానంలో ఒమన్ అనేటువంటి దేశం నిలిచింది. మంగోలియా, అలాగే ఒమన్ అనేటువంటి ఇంకొక దేశం. ఐదవ స్థానంలో నేపాల్ అనే దేశాలు నిలిచాయి. అయితే భారతదేశము 83 స్వర్ణాలు గెలిచింది, 3 రజతాలు, 1 కాంస్యము గెలిచి మొత్తం 87 పతకాలు గెలిచి అగ్రస్థానంలో ఉండగా జపాన్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలతో 10 పతకాలు గెలిచింది. మంగోలియా 1 స్వర్ణము, 11 రజతాలు, 6 కాంస్యాలతో 18 పతకాలని మంగోలియా గెలవగా ఒమన్ అనే దేశము 1 స్వర్ణము, 3 రజతాలు, 7 కాంస్యాలతో 11 పతకాలు గెలవగా నేపాలు ఎలాంటి స్వర్ణాలు గెలవలేదు, 27 రజతాలు, 12 కాంస్యాలతో 39 పతకాలని గెలిచి 5వ స్థానంలో నిలిచింది. ఇది పతకాల పట్టిక. దీని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.